భారీ గెరిల్లా దాడులకు వ్యూహకర్తగా హిడ్మా పేరున్నాడు. మావోయిస్టు పార్టీలో చాలా కాలంగా ఉన్న ఆయన కనీసం ఎలా ఉంటాడన్న విషయం కూడా ఎవరికీ తెలియదు. 20 ఏళ్ల క్రితం నాటి హిడ్మా ఫోటోనే ఇప్పటికీ మనం చూస్తున్నాం. పోలీసులకు భద్రతా బలగాలకు ఇన్నాళ్ల పాటు చిక్కకుండా తిరిగాడు హిడ్మా. కేంద్ర ప్రభుత్వం వచ్చే ఏడాది మార్చిలోపు మావోయిస్టులను లేకుండా చేస్తామని చెప్పిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మావోయిస్టులను నిర్మూలించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ను పెద్ద ఎత్తున కొనసాగిస్తుంది. మావోయిస్ట్ అగ్రనేత మడవి హిడ్మా చాలా కాలంగా భద్రతా బలగాలకు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. ఇతను దక్షిణ బస్తార్ పరిధిలోని సూక్మా జిల్లా పూవర్తి గ్రామానికి చెందినవాడు. బస్తార్ నుంచి కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగిన ఏకైక ఆదివాసీ నేత హిడ్మా. భారీ ఆయుధాలు కలిగిన 350 మంది సభ్యుల మావోయిస్టుల బెటాలియన్ 1కి హిడ్మా కమాండర్గా ఉన్నాడు. ఇతడు ఎక్కడుంటే అక్కడ ఆయనకు 3 అంచెల భద్రత కోసం 100 మంది మావోయిస్టులు ఉంటారు. భద్రతా దళాలకు చిక్కకుండా తప్పించుకోవడంలో హిడ్మా నేర్పరి. దండకార్యం మొత్తం